కాదు ఇప్పుడు దాకా యూనో ఆడాం కదా, ఇప్పుడు ట్రూతోడే ఆడతాం. కజిన్స్తో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. ఈ ఎంజాయ్మెంట్ ఉండకూడదు. రే పద ఇంటికి వెళ్దాం. అప్పుడేనా డాడీ వీళ్ళందరూ ఉంటున్నారు కదా, నేను కూడా ఉంటాను. వాళ్ళందరూ ఉంటారు కానీ మనం ఉన్నాం. పద. ఇలా టీవీ చూస్తున్నావు అంటే ఇప్పుడే ఆన్ చేశా డాడీ. అవునా, సరే సరే చూసుకో. ఎపిసోడ్లో డీప్గా ఇన్వాల్వ్ అయినట్టున్నాడు. ఇప్పుడు టీవీ ఆపేద్దాం. ఆపేసేవేంటి డాడీ? చాలు పద పడుకుందాం. డాడీ ప్లీజ్ డాడీ. పదా. ఏంటి కంప్యూటర్లో గేమ్ ఆడుతున్నాడా? అవునండి. ఒక అరగంట ఆడి తర్వాత గేమ్ మధ్యలో ఉంటాడు కదా, చెప్పకు, డైరెక్ట్గా స్విచ్ ఆపే. రెడీ అయ్యారా, బయట పని ఉంది, వెళ్ళాలి. డాడీ చెప్పా కదా రెడీ, వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాను, మనం నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా. అది మొన్నరా, ఇప్పుడే కిందకి వెళ్ళినట్టున్నాడు ఆడడానికి. అవునండి. ఒక అరగంట గంట పోయాక నేను తగ్గడానికి పైకి రమ్మని చెప్పు. మరి తర్వాత నేను చూసుకుంటా. సబ్స్క్రైబ్ చెప్తే మీది ఇదే పరిస్థితి. చెప్పు డాడీ. రా ఎక్కడున్నావు? చెప్పే కదా రెడీ, బీటెక్ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ ఉందని. అవునా, అందరూ వచ్చారా మరి? వచ్చారు డాడీ, 1 hour అవుతుంది. అంటే ఎంజాయ్మెంట్ పీక్స్లో ఉంటుంది. ఇంకా చాలు, ఇంటికి వచ్చే.